మొట్టమొదటిసారిగా చిన్నపిల్లల్ని ఉదాహరణకి చెప్పుకుని వాళ్ళ గొంతుని వాళ్ళ యాక్షన్తో సహా అనుకరిస్తే ఈ విధంగా ఉంటుంది. ఉదాహరణకి ఇద్దరు కుర్రవాళ్ళు ఒక చోట కూర్చొని వాళ్ళు ఇట్లా సంభాషించుకుంటున్నారు. వాళ్ళకి ఏమీ తెలియదు పాపం, వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. రే బుజ్జి, రే బుజ్జి, నువ్వెప్పుడన్నా విమానం చూసావంటరా? విమానమా? నేనా? చూడలేదురా. నేను చూశాను రా. ఏంటి నువ్వు చూసావా విమానాన్ని? ఎక్కడ చూసావురా నువ్వు? సినిమాలో చూశాను. ఏంటి సినిమాలను అయితే నేను కూడా చూశాను. చాలా బాగుంటది కదా, బ్రహ్మాండంగా ఉంటది కదేంట్రా? చాలా పెద్దగా ఉంటదా? అవును రోయ్, చాలా పెద్దగా ఉంటది. ఏరా మరి విమానం అంత పెద్దది కదా, దాన్ని ఎక్కడ దాస్తారంటారా? ఆచార్య మాకు ఆ మాత్రం తెలియదట్రా నీకు? విమానాన్ని చెరువు మధ్యలో దాస్తారు. చెరువు మధ్యలో దాస్తారా? ఎరా మరి చెరువు మధ్యలో తడిసిపోదంటరా? తడవకుండానే ఏర్పాట్లు చేస్తారా? ఎరా మరి విమానం అంతా పెద్దది కదా, దానికి రొంగు ఎలాగేస్తారా? శరీరమోకమా కింద ఉంటే వేయలేరు. ఆకాశంలోకి వెళ్ళిపోయాక బుల్లిది అయిపోద్ది కదా, అప్పుడు రంగు డబ్బాలో ముంచేసి తీసేస్తారనమాట. అలాంటి అమాయకులు పాపం వాళ్ళు. ఇంకొక ఇద్దరు అమ్మాయిలు, పెక్యులర్ వాయిస్ కలిగిన ఇద్దరు చిన్న కుర్రవాళ్ళు వాళ్ళ తండ్రుల యొక్క గొప్పతనాల గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు రే